ఫ్రెండ్స్, నేను మీ ఏకే వైబ్స్. ఈరోజు అయితే మన బాడీ ఇమ్యూనిటీ పెరగడానికనేసి మేమైతే ఒక జ్యూస్ రెడీ చేసాం. చూసారు కదా ఏ ఐటమ్స్ తీసుకున్నాం. యాపిల్, క్యారెట్, బీట్రూట్ అండ్ లెమన్, దాంతోపాటుగా జింజర్ అండ్ ఆమ్లా ఆల్సో. ఇవన్నీ ఒక దాంట్లో యాడ్ చేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట, వీడియోలో చూపిన విధంగా. ఇప్పుడైతే మనం ఆ రెండింటిని వాటర్ కింద సపరేట్ చేసి ఆ మిగిలిన వేస్టేజ్ని ఒక పక్కగానే తీసుకోవాలన్నమాట. దీని తర్వాత అయితే మనం జెప్టోలో అయితే ఐస్ బాక్సెస్ అనేవి ఆర్డర్ పెట్టాను నేను, ఒక 200 పెట్టి. వాటిలో అయితే మన లిక్విడ్ మొత్తాన్ని నింపేశాను ఇలా వీడియోలో చూపిన విధంగా. నేను మీకు ముందు చెప్పాను కదా వేస్టేజ్ పక్కకు తీసుకొని పెట్టండి అనేసి. దాన్ని అయితే మనం ఒక ఓవర్ నైట్ గ్రైండ్ చేసిన మన దోశల పిండిలో అయితే దాన్ని మనం వేసుకొని దోశల కింద కూడా చేసుకోవచ్చు. అది కూడా ఆప్షన్ ఉంది, వేస్టేజ్ అవ్వకుండా. మనమైతే ఈ లిక్విడ్ని ఐస్ బాక్స్లో వీడియోలో చూపిన విధంగా అయితే మొత్తం ఫిల్ చేసేయాలన్నమాట. ఫిల్ చేసిన తర్వాత దీన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఓవర్ నైట్ 6-7 అవర్స్ అయితే ఉంచాలి. ఎందుకంటే అవి ఐస్ క్యూబ్స్లో మారేంత వరకు అయితే ఒక 8 అవర్స్ అట్లా ఉంచి తర్వాత అయితే మనం బయటికి తీసుకోవాలన్నమాట. ఈ జ్యూస్ తాగడం వల్ల అయితే మనకి బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, దాంతోపాటు ఫేస్లో గ్లో ఒకటి వస్తుంది. దాంతోపాటు మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. మన వెయిట్ని కూడా మనం కరెక్ట్గా మేనేజ్మెంట్ చేసుకోవడానికి అయితే ఈ జ్యూస్ అయితే బాగా యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడైతే మనకి పై వీడియోలో చెప్పిన విధంగా అయితే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని దాంట్లో 4 or 5 క్యూబ్స్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎవరికి నచ్చితే అన్ని వేసుకొని దాన్ని అయితే మొత్తం కరిగిపోయిన తర్వాత దాన్ని అయితే డ్రింక్ చేయాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.